వాళ్ళ వల్ల నేను పడిన బాధ అంతా ఇంత కాదు, అది ఏంటనేది నాకే తెలుసు అని మంచు లక్ష్మి గారు అయితే ఫైర్ అయ్యారనమాట. అసలు ఆవిడ ఏ సందర్భంలో ఫైర్ అయ్యారు, ఎవరి వల్ల అవ్వాల్సి వచ్చింది ఆవిడ? అంటే మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవల గురించి మనందరికీ తెలుసు. అప్పట్లో ఆ ఒక గొడవ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అంటే ఎక్కడ చూసినా కూడా మంచు ఫ్యామిలీ గురించి అసలు ఎవరిది తప్పు ఏంటి, ఆ గొడవ అనేది తారస్థాయికి కూడా వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్లు అన్నారు, కోర్టులు అన్నారు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసినటువంటి ఈ పీక్ స్టేజ్కి కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొంచెం వాళ్ళు కూల్గా ఉన్నప్పటికీ ఎవరి మనసులో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఒక పగ అనేది ఉంది. ఇటు మంచు మనోజ్ గారు ఒక్కరే ఒకవైపు, మిగతా వాళ్ళందరూ కూడా వన్ సైడ్ అనే విధంగా అయిపోయింది. మరి మంచు లక్ష్మి గారు వీళ్ళ గొడవల్లో ఎందుకు తలదూర్చలేదు, అంత తారస్థాయికి వెళ్ళి పోట్లాడుకుంటుంటే అటు పిఎస్ అని చెప్పేసి అండ్ ఒకరిపైన ఒకరు దాడులు అని చెప్పేసి ఇంత తారస్థాయికి వెళ్ళినా కూడా మంచు లక్ష్మి గారు అప్పట్లో ఎందుకు వీళ్ళ గొడవల్లో కలగజేసుకోలేదు అంటే ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సో ఇప్పుడు ఏంటంటే లక్ష్మి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ దీని అంతటి గురించి కూడా చాలా ఎమోషనల్ అవుతూ కూడా మాట్లాడడం జరిగింది. నాకు దేవుడు ఏదైనా ఇప్పుడు ప్రత్యక్షమై వరం కోరుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఫ్యామిలీ అనేది ఇంతకు ముందులాగా ఉండాలి అని ఒకటే ఒక కోరిక నేను కోరుకుంటాను అని చెప్పేసి. అయితే వాళ్ళు ఉన్నటువంటి బాండింగ్ వాళ్ళందరి మధ్య అప్పట్లో మనం చూసేవాళ్ళం. అసలు ప్రేమానురాగాలకు మారిపోయారు ఎవరు ఇండస్ట్రీలో అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి ఫ్యామిలీనే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఆ ఫ్యామిలీనే కాదు అనే స్థాయికి వాళ్ళు తీసుకెళ్లారు. సో మరి లక్ష్మి గారు చెప్తూ అంటే అందరూ కూడా అనుకున్నారు నాకు ఎలాంటి బాధ లేదు అండ్ తను ఎక్కడో ఉంది, వాళ్ళు ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటా ఉంటే ఏం పట్టినట్టు వెళ్ళిపోయింది, తన మాటికి తను ఆస్తి తీసుకొని వెళ్ళిపోయింది, ఇట్లా రకరకాలుగా అన్నారు. కానీ వాళ్ళ వల్ల ఆ గొడవల వల్ల నేను ఎంత బాధపడ్డాను, ఎంత నరకం అనుభవించానో అది నాకే తెలుసు. కానీ అదేదో బయటికి చెప్పుకుంటేనే, అందరికీ మీడియాలో కనిపించి మాట్లాడితేనే బాధ ఉంది అనుకుంటే అది మీ తప్పు అవుతుంది, నా తప్పు అసలు కాదు. ఎందుకంటే ఎప్పటికున్నా కూడా మనము ఏ స్థాయికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా కూడా మన వెనకాల ఉండేది ఓన్లీ మన రక్త సంబంధం మాత్రమే, మన కుటుంబం మాత్రమే, ఇంకెవ్వరు కూడా రారు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా రాలేరు మన కుటుంబం తప్ప అని చెప్పేసి. సో నా కుటుంబం మళ్ళీ కలవాలి అని చెప్పేసి అయితే మంచు లక్ష్మి గారు చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడడం జరిగింది. సో మరి అప్పట్లో తనని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ అయితే ఒక క్లియర్గా సమాధానం చెప్పినట్టయితే తను ఈ యొక్క ఆన్సర్ని చెప్పడం జరిగింది.